కృష్ణ. సో, అందరికీ మరొకసారి సాదర సుస్వాగతం అండి. మన యొక్క ఈ ఏకాదశి క్లాస్‌కి. సో, మనం ఏ పండగలు వైష్ణవ తిథులు ఏవి జరుపుకున్నా, ముఖ్యంగా వైష్ణవ తిథుల ప్రకారం వచ్చినటువంటి ప్రతి పండగ మనకు భగవంతుడి యొక్క నామానికి, భగవంతుడికి మనల్ని దగ్గరగా చేరుస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఏదన్నా జన్మాష్టమి జరుపుకున్నా, లేదా ఏదన్నా ఉగాది పండుగ జరుపుకున్నా, లేదా ఇంకేదైనా ఇప్పుడు ఏకాదశి లాంటివి జరుపుకున్నా, ఏ పండుగలు జరుపుకున్నా గానీ, ప్రతి పండగకి ఒక స్పెషల్ ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే, అది నేచర్‌లో మార్పునిస్తుంది. నేచర్‌లో మార్పుతో పాటు అది ప్రీవియస్‌గా అంటే అది పూర్వంలో అది ఒక గొప్ప పని జరిగుంటుంది దానికి. సో, సంప్రదాయాన్ని మనం ఇప్పుడు ఈ ప్రెజెంట్‌గా తీసుకుంటూ, ప్లస్ ఆ నేచర్‌లో ఉన్నటువంటి మార్పుని గూడా తీసుకుంటూ, ప్లస్ మన యొక్క చేతనాన్ని కూడా జోడిస్తూ, భగవంతుడికి దగ్గరగా ప్రయాణించడానికి సమయము, వాతావరణం, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా అనుకూలించేటువంటి వాతావరణం అన్నమాట. అలాంటి పండుగలు క్రియేట్ అవుతుంది. ఉదాహరణకి మనకు ఉగాది తీసుకుంటే, ఉగాది అనేది ఒక కొత్త రోజు స్టార్ట్ అయినటువంటి రోజు. చెట్లు చిగురిస్తాయి, కొత్తగా పూతొస్తుంది, వేప పూతొస్తుంది. సో, అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని మార్పులకి మన యొక్క చేతనాన్ని కూడా జోడించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం. ఈ సంవత్సరం నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అని. సో, మన ఉగాది పచ్చడి అది కూడా పెట్టుకున్నప్పుడు తీసుకుంటాం. ఆ విధంగా ప్రతి పండక్కి మన యొక్క సంస్కృతంలో మన యొక్క ఏవైతే మన కల్చర్‌లు ఉన్నాయో అవి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సో, ఎన్ని పండగలు ఉన్నా, లేకున్నా కొన్ని కొన్ని నెలల్లో పండుగలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి నెలకి 2 ఏకాదశులొస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, ఇంకొకటి కృష్ణపక్షంలో. శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు. చంద్రుడు ఫుల్‌గా గ్రో అవుతున్న టైం. అప్పుడు 11వ రోజు. ప్లస్ మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య కృష్ణపక్షం. అందులో 11వ రోజు. ఏకాదశి. ఏకం అంటే 1, దశం అంటే 10. 2 కలిపితే 11. సో, అలాంటి 11వ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఏకాదశికి? సో, ఫస్ట్ నేను మన శాస్త్రీయ పరంగా డిస్కస్ చేసుకునే ముందు సైంటిఫిక్‌గా చెప్తాను. సైంటిస్ట్‌లు రీసెంట్‌గా మన బాడీలో జీన్స్ ఉంటాయి. జీన్స్ అంటే అందరికి తెలుసా? అవి మన యొక్క మనం పుట్టినప్పటి నుంచి మన అంతిమ గడియ వరకు అంటే మన చావు, మనం చనిపోయేంత వరకు ఒక మనిషి ఎలా పెరుగుతాడు, ఎలా రూపాంతరం చెందుతాడు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం జీన్స్‌లో ఉంటుంది. అయితే సైంటిస్ట్‌లు ఆ జీన్స్ మీద సైన్స్ చేసేటప్పుడు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటప్పుడు, వాళ్ళకి ఒక వింత జీన్స్ కనిపించింది. ఆ జీన్స్ ఏంటంటే జంక్ డీఎన్ఏ అంటారు. జంక్ డీఎన్ఏ. జంక్ డీఎన్ఏ అంటే అందులో డీఎన్ఏలో చాలా డీఎన్ఏలు ఉంటాయి క్రోమోజోములతో పాటు. దానితో పాటు ఈ జంక్ డీఎన్ఏ కూడా ఒకటుంది. అయితే సైంటిస్ట్‌లు అన్నారు, ఈ జంక్ డీఎన్ఏ ఎందుకన్నారంటే, ఆ డీఎన్ఏలో ఏ ఇన్ఫర్మేషను లేదు. అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేశారు, చూడండి మీ దేవుడున్నాడు చూడు, మీ గాడ్ ఉన్నాడు చూడు, లేడని ప్రూఫ్ ఇదే. దేవుడంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రతిఫలం అంటూ ఉండాలి. ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ అంటూ ఉండాలి. ఒక ప్రయోజనం అంటూ ఉండాలి. ఈ జంక్ డీఎన్ఏలో ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏ ప్రయోజనం లేదు కాబట్టి దేవుడు లేడు. మీరు అనవసరంగా దేవుడిని నమ్ముతున్నారు అనేశారు. సో, భగవంతుడు మన బాడీలో ఏదైనా క్రియేట్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది దానికి. మనం సైంటిస్ట్ తెలుసుకోలేకపోవచ్చు. కొంత సమయం పట్టొచ్చు. తర్వాత వాళ్ళ రిసర్చ్‌లో తేలిందేందంటే, ఈ జంక్ డీఎన్ఏ ఏదైతే ఉంటుందో, అది ఎలా ఉంటుందంటే, మన డీఎన్ఏ ఒక ఒక దాన్నేమంటారు? ఒక హెలికల్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. హెలికల్ స్ట్రక్చర్‌లో ఉంటూ, ఆ లాస్ట్‌లో ఆ డీఎన్ఏకి ఒక థ్రెడ్ లాగా ఉంటుందన్నమాట ఈ జంక్ డీఎన్ఏ. అంటే దాన్ని మొత్తం టై చేస్తూ. ఎలాగైతే మన షూస్‌కి లేస్ ఉంటాయో, లేస్‌లో లాస్ట్‌లో టై అయితుంటాయి గదా! అలా టై చేసినట్టుగా ఈ జంక్ డీఎన్ఏ ఉంటుంది. సో, మనము గ్రోత్ అవ్వాలి అంటే సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే మన కణాలు విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. కణం విచ్ఛిన్నం చెందిన ప్రతిసారి ఈ డీఎన్ఏ కూడా విచ్ఛిన్నం చెందుతుంది. సో, ఒక డీఎన్ఏ ఇంకొక డీఎన్ఏ లాగా 2 డీఎన్ఏలు విచ్ఛిన్నం చెందేటప్పుడు, ఈ జంక్ డీఎన్ఏ ఏదైతే ఉంటుందో రెండిటిని కలిపే థ్రెడ్, అది కొంత పోర్షన్ లాస్ అయిపోద్దన్నమాట. కొంత పోర్షన్ లాస్ అవుద్ది. అలాగా డివిజన్ ఎక్కువ చెందే కొద్దీ, చెందే కొద్దీ, చెందే కొద్దీ
కొంత డివిజన్స్ తర్వాత అంటే సెల్స్ అనేవి అలా బాగా విచ్ఛిన్నం చెందుతూ అలా కొన్నిసార్లు డివిజన్ చెందిన తర్వాత ఆ జంకు డీఎన్ఏ పూర్తిగా లాస్ అయిపోద్ది. పూర్తిగా వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఆ జంకు డీఎన్ఏ పూర్తిగా పోద్దో మనిషికి మృత్యు వచ్చుద్ది. చావు వచ్చుద్ది. అంటే చూడండి, జంకు డీఎన్ఏ ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో చూడండి. మన చావు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంది. అంటే అది ఎన్ని సార్లు హ్మ్. కణాలు విచ్ఛిన్నం చెందుతూ ఉన్నప్పుడు ఈ జంకు డీఎన్ఏ కొంచెం కరిగిపోతూ మొత్తం పోయినప్పుడు మనకు చావు ఎలాగైతే వస్తుందో, అంటే దీని అర్థం ఏంటి? మనం చావు నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేయాలంటే సైంటిస్ట్‌లు ప్రొటెక్ట్ చేయాలంటే 2 మార్గాలు చెప్పారు. ఒకటేంటంటే కణాలు విచ్ఛిన్నం చెందడం అనేది తక్కువగా జరగాలి. ఫాస్ట్‌గా జరగకూడదు. చాలా తక్కువ స్పీడ్‌తో జరగాలి. అప్పుడేం జరుగుద్ది? ఈ యొక్క జంకు డీఎన్ఏ గూడా తక్కువగా డివైడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువ కాలం మనిషి బతుకుతాడు. లేదా ఇంకొకటేంటంటే కణాలు విచ్ఛిన్నం చెందుతున్నా గానీ, జంకుడిని పెద్ద మొత్తంలో విడిపోకుండా కొంచెం షేర్ అవుతూ ఉండాలి. అప్పుడు గూడా మనిషి ఎక్కువ కాలం బతుకుతాడు. అప్పుడు సైంటిస్ట్‌లు ఏం జేశారంటే, ఈ జనాలు ఎక్కువగా బర్గర్‌లు, పిజ్జాలు ఈ ఫుడ్ ఎక్కువ తింటున్నారనమాట. సో, సైంటిస్ట్‌లు చేసినటువంటి ప్రూఫ్‌లో తేలిందేందంటే, కణాలు ఎక్కువగా ఎందుకు ఎప్పుడు విచ్ఛిన్నమవుతాయంటే, ఎప్పుడైతే మనము ఫాస్ట్ ఫుడ్స్ తింటామో ఆహ్, చాలా హై ప్రోటీన్ కంటెంట్ అది డైజెస్ట్ అవ్వని అస్తమయం తర్వాత నైట్ పూట తింటాము. సూర్యుడు ఉదయించినప్పుడు తింటే ఆ సూర్యకాంతితోటి మన యొక్క జీర్ణక్రియ అనేది బాగా జరిగి, బాగా నీట్‌గా జరుగుద్ది. లేదంటే బాగా జరగదు. సూర్యాస్తమయం తర్వాత తినే ఫుడ్ వల్ల, ఆ తర్వాత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, మందులు, మత్తు పానీయాలు, డ్రగ్స్, సిగరెట్లు ఇవి తాగడం వల్ల, మాంసం ఎక్కువగా తినడం వల్ల, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల, ఇంకా అతిగా ఇంద్రియ తృప్తిలో అంటే ముఖ్యంగా మనకేదైతే సంభోగం ఏదైతే ఉందో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అతిగా సంభోగంలో ఉండటం వల్ల కూడా ఈ సెల్స్ యొక్క విచ్ఛిన్నం ఎక్కువగా జరుగుతుంటుంది. త్వరగా ముసలితనం, త్వరగా చావు కూడా వచ్చేస్తుంది. సో, సైంటిస్ట్‌లు ఏం చేశారంటే దీనిని అబ్జర్వ్ చేసి ఒక 11 మంది స్టూడెంట్స్‌ని 11, ఒక 12 మంది స్టూడెంట్స్‌ని తీసుకొనొచ్చారు. కాలేజ్ స్టూడెంట్స్‌ని. తీసుకొచ్చి ఏం చేశారంటే, ప్రతిరోజు వాళ్ళకి ఒక రోజు ఎక్కువ ఫుడ్ ఇచ్చి, తర్వాత రోజు కొంత క్వాంటిటీ తగ్గిచ్చి, కొంత ప్రోటీన్ కంటెంట్, క్యాలరీ కంటెంట్ కొంత ఫుడ్‌ని తగ్గించి ఇచ్చారు. అలా మూడో రోజు కొంచెం తగ్గించి, నాలుగో రోజు కొంత తగ్గించి, అలాగా 15 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క కణ విచ్ఛిన్నం అనేది డ్రాస్టిక్‌గా తగ్గిపోయింది. వాళ్ళ యొక్క జంక్ డీఎన్ఏ షేర్ అవ్వడం కూడా డ్రాస్టిక్‌గా తగ్గిపోయింది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే సైంటిస్ట్‌లకి ఏం అర్థమైందంటే, వాళ్ళలో ఉన్నటువంటి జంక్ డీఎన్ఏ చాలా ఎక్కువగా స్టోర్ అవుతుంది. అంటే ఎక్కువగా విచ్ఛిన్నం చెందట్లేదు. వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో ప్రోటీన్ కంటెంట్ తగ్గించేసరికి కానీ విచ్చిత్తి కూడా తక్కువైపోయింది. అప్పుడు వాళ్ళలో చాలా యాక్టివ్‌గా ఉండడం తయారయ్యారు. మనుషులు కొంచెం ఆహ్, జంక్ డీఎన్ఏ తగ్గడం వల్ల కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరగడం కూడా గమనించారు వాళ్ళు. అయితే ఏం జరిగిందంటే, ఈ 15 రోజులు కొంచెం ఉపవాసం అంటే ఒకరోజు ఎక్కువిచ్చి, ఒకరోజు తక్కువిచ్చి అలా 15 రోజులు పూర్తిగా ఫుడ్ తగ్గించి ఇవ్వడం వల్ల 16 రోజు ఏం చేశారంటే తినేశారు. బాగా తినేశారు వాళ్ళు బాగా. ఎప్పుడైతే మిస్ అయ్యిందో ఆ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ మొత్తం తినేశారు. అప్పుడేం జరిగింది? ర్యాపిడ్‌గా మళ్ళీ సెల్ అనేది విచ్ఛిన్నం చెందడం జరిగింది. అప్పుడు మళ్ళీ పూర్వస్థితికే వచ్చేసింది. మళ్ళీ జంక్ డీఎన్ఏ పూర్తిగా అది విభజన చెందడం ఇలా జరిగిపోతూ వస్తుందనమాట. అయితే సైంటిస్ట్‌లు ఇది కాదు ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలని వాళ్ళు చాలా సతమతమయ్యారు. అప్పుడు వాళ్ళకి తేలిందేందంటే, ఏవైతే ఈ 15 రోజులుందో, 15 రోజులు నువ్వు ఫుడ్ తగ్గించి తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు ఉంటే చాలు. ఆ ఒక్కరోజు ఉన్నటువంటి ప్రతిఫలం 15 రోజులకొస్తుంది. ఆ 15 రోజులు చేసినటువంటి ప్రతిఫలానికి నువ్వంత కష్టపడాల్సిన అవసరం కూడా ఆ ఒక్కరోజుగా నువ్వు కష్టపడితే, నీకు జంకుటీ అనేది పూర్తిగా నీది షేర్ అవ్వదు. అప్పుడు జంకుటీని తక్కువగా నువ్వు విభజన చెందుతుంది. నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. చాలా గ్లోగా ఉంటావు. చాలా యాక్టివ్‌గా ఉంటావు అని చెప్పారు. ఆ ఒక్కరోజే 11వ రోజు అదే ఏకాదశి. అది కృష్ణుడు భగవద్గీతలో మెన్షన్ చేసేస్తాడు. అది ఏకాదశి అని. ఇది ప్రూవ్ చేసినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. సో, మన సైన్స్ చూడండి. అసలు మన ఆహ్, భౌతికంగా బాడీ బిల్డింగ్ చేయడానికి ఎక్కువగా మనుషులు గ్లోగా ఉండడానికి, పెద్దగా లైఫ్ ఎక్కువగా బతకడానికి, ఇలాంటి వాటికి ఉపయోగించే వాళ్ళు శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. కానీ భగవంతుడు కృష్ణుడు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతని పెంపొందించుకోవటానికి, మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భావన పెంపొందించుకోవడానికి కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్స్ ఫాలో అయితే ఎలా ఉందంటే క్యుములేటివ్ అంటే అన్ని సమగ్రంగా వచ్చేస్తాయి మనకు. ఒక్కసారి భక్తిని మనం సిన్సియర్‌గా ఫాలో అవుతున్నామంటే అన్ని భౌతికమైనటువంటి మన యొక్క
ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్‌గా ఫాలో అయిపోతాయి. ఆటోమేటిక్ ఆర్డర్‌కొచ్చేస్తాయి. అది హెల్త్ పరంగా అయినా గానీ, మానసిక స్టెబిలిటీ పరంగా అయినా గానీ, లేదా మనం బయట చేసే పనుల పరంగా అయినా గానీ, లేదా మనకున్నటువంటి ఏదైనా టెన్షన్స్, ఒత్తిడి పరంగా గానీ, వీటన్నిటి కూడా సమగ్రంగా అన్నీ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఒక్కసారి మనం భక్తిలోకి ఎంటర్ అయిపోతే. అది మన కృష్ణ పరమాత్ముడిచ్చింది. ఇది సైంటిఫిక్‌గా వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇప్పుడు కొట్టేశారు దానికి. అయితే ఆహ్, ఎందుకిలా జరుగుతుంది అని మనం ఆస్ట్రోనమీ పరంగా తెలుసుకుందాం. ఆస్ట్రోలాజికల్ పరంగా. ఎందుకిలాగా మనకు సెల్ విచ్ఛిత్తి జరుగుతుంది? కారణం ఏంటి? దానికి ఆస్ట్రాలజీ పరంగా కూడా మన శాస్త్రంలో చెప్పారు. ఆస్ట్రాలజీ పరంగా ఏం చెప్పారంటే, ఈ చంద్రుడికి, భూమికి మధ్యలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో, ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా మన బాడీ అనేదిలో మార్పులొస్తూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఉన్నటువంటి 15 రోజుల్లో అమావాస్య నుంచి పౌర్ణమికెళ్ళేటప్పుడు, పౌర్ణమి నుంచి అమావాస్యకెళ్ళేటప్పుడు ఈ 15 రోజుల్లో ఆ 11వ రోజు ఏకాదశి రోజు ఏదైతే ఉందో, సముద్రం యొక్క అలల్లో ఆటుపోటులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చంద్రుడు పైనుంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి ఆకర్షణ ఎక్కువడం వల్ల, ఆ వేవ్స్ కలా పైకి కిందకి లేస్తాయనమాట. అంటే నీటి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా నీటి మీద పడడం వల్ల, ఆ నీటి యొక్క ఆటుపోటులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మన యొక్క దేహం అనేది 80% వాటర్‌తో ఉంది. 80%. సో, ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందో, మన బాడీలో కూడా అలాంటి రియాక్షన్స్ ఎక్కువగా వస్తే సెల్ విచ్ఛిన్నం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఏవైతే మనకు గ్రెయిన్స్ ఉన్నాయో, రైస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, రైస్ గాని, వీట్ గాని, అందుకే ఏకాదశి రోజు గ్రెయిన్స్ తినకూడదంటారు. ఎందుకంటే గ్రెయిన్‌లో వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. మీరు చూసినట్లయితే ఆ వరి ఏసేటప్పుడు వాటర్‌తో చేయాలి. ఆ తర్వాత మనం వండేటప్పుడు దానికి వాటర్‌తోనే ఇవ్వాలి. మన బాడీలో తీసుకున్న తర్వాత అది వాటర్ స్టోర్ అయ్యే ఉంటుంది. అందుకే వరిని తీసుకోమన్నమాట. అంటే మనం బియ్యాలు, ధాన్యాలు అవి తీసుకోము ఏకాదశి రోజు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. సరే అందులో వాటర్ కంటెంట్ ఉంది. మరి ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్‌లో కూడా వాటర్ ఉంటుంది గదా! మరి జనరల్‌గా డైరెక్ట్‌గా వాటర్ తీసుకుంటారు. అప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా వాటర్ తీసుకుంటా ఏకాదశి రోజు వాటర్ తీసుకోవచ్చని చెప్పారు. ఫ్రూట్స్ తీసుకోవచ్చని చెప్పారు. మరి అవి 2 వాటర్ కంటెంటే గదా! గ్రెయిన్స్‌లో ఉన్న వాటర్ ఎందుకు ఫోకస్ చేశారు? అని మీకు డౌట్ రావచ్చు. వచ్చిందా ఎవరికైనా డౌటు? నేనే రైజ్ చేశానా? లేదు లేదు. రియల్ గానే వచ్చింది. రియల్‌గానే వచ్చిందా? ఓకే. ఓకే. ఫైన్. హ్మ్. సో, మన శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఈ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ తీసుకున్నామో, ఆ వాటర్ అనేది బాడీలో స్టోర్ అవ్వదు. అది ఫ్లష్ ఔట్ అయిపోద్ది. చెమట రూపంలో గాని, వాష్‌రూమ్ రూపంలో గాని ఫ్లష్ ఔట్ అయిపోద్ది బయటికి. సో, అది స్టోర్ అవ్వదు. సో, అది వాటర్ తీసుకోనట్టే అది. ఇకపోతే మనం జనరల్‌గా తాగినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో, ఇదివరకు భాగవతంలో ఒక కథ ఉంది. దుర్వాస ముని, అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు ఒక గృహస్థ. ఒక సాధారణ పెళ్ళైనటువంటి ఒక సామాన్య వ్యక్తి ఆయన. ఒక రాజు గూడా. మన భారత మండలం పరిపాలిస్తున్న రాజు. ఆయన పెద్ద యోగి కాదు, తపస్వి కాదు, ఎవరు కాదు. కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు అర్చన చేస్తాడు అంబరీష్ మహారాజు. భాగవతంలో 9వ స్కందాలను గురించి గొప్పగా చెప్తారు. ఆయన కళ్ళని భగవంతుని దర్శనానికి ఉపయోగిస్తాడు. ఆయన చేతులను అంటారు భగవంతుడి యొక్క మందిరాన్ని తుడవడానికి. ఆయన కాళ్ళనంటారు భగవంతుడి యొక్క గుడికి నడవడానికి. ఆయన చెవులను అంటాడు భగవంతుడి యొక్క నామాన్ని వినడానికి. ఆయన నాలుకని భగవంతుడి యొక్క నామాన్ని పలకడానికి. ఆయన యొక్క శిరస్సుని భగవంతుడి యొక్క పాదాల ముందు ఉంచడానికి. ఇలాగ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్‌ని భగవంతుడి సేవకు అర్పించే విధంగా ఆయన చేస్తాడు. ఆయన చేయడమే కాదు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని కూడా అదే సేవలో ఆయన ఉంచుతాడు. ఆయన పెళ్లి చేసుకొని పిల్లలతో ఉన్న ఒక భార్యతో ఉన్నటువంటి ఎంతో భక్తి చేస్తున్నటువంటి ఒక సామాన్య గృహస్థ ఆయన. అక్కడ ఉన్నటువంటి ఋషులు, అక్కడ ఉన్నటువంటి మంత్రుల సలహాలతోటి ఆయన భక్తి చేస్తూ ఉంటాడు. అది అంబరీష్ మహారాజు. అయితే ఒకరోజు ఆయన ఇంటికి దుర్వాస ముని వస్తాడు. తనకున్నటువంటి ఎంతోమంది శిష్యులతోటి. దుర్వాస ముని అంటే పెద్ద తపస్వి. వేల సంవత్సరాలు తపస్సులు చేశాడు. ఆయన దగ్గర ఎన్నో శక్తులున్నాయి. ఆయన తలుచుకుంటే అంతెందుకు ఆయన తలుచుకుంటే వైకుంఠానికెళ్ళగలడు. ఆఫ్‌కోర్స్ వైకుంఠానికెళ్ళడానికి వెళ్ళొచ్చు. కానీ నారాయణ్‌ని చూడలేరు. ప్రేమ ఉంటేనే చూస్తారు నారాయణ్‌ని. రావణుడు కూడా వెళ్ళాడు. మన హిరణ్యకశిపు కూడా వెళ్ళాడు వైకుంఠానికి డోర్లు. కాలుతో తన్ని మరి. అక్కడికెళ్ళిన తర్వాత నారాయణ్‌ని చూడలేదు. అందరికి కనిపిస్తుంటాడు. నారాయణుడు అక్కడే ఉన్నాడు. ఎక్కడ నారాయణుడు? ఎక్కడ నారాయణుడు? ఎక్కడ నారాయణుడు అంటారు. ఆయనకు కనిపించడు.
అహంతో ఉన్న వారికి భగవంతుడు కనిపించడండి. విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. మరి ఆహ్, శివుడి యొక్క వాహనం నంది. గంగాదేవి యొక్క వాహనం వైట్ మొసలి. మన మొసళ్ళుంటాయి గదా! నీళ్ళల్లో అవి. మరి భక్తిదేవి యొక్క వాహనం మనకున్నటువంటి హంబుల్‌నెస్, హ్యూమిలిటీ, వినయం. ఎవరి దగ్గరైతే వినయం ఉంటుందో, ఆ వినయం అనే వాహనం ద్వారా భక్తిదేవి మన దగ్గరికొస్తుంది. ఎప్పుడైతే మనం అహంతో ఉంటామో, ఇప్పుడు నాకంతా తెలుసు, నాకన్నీ వచ్చు, ఆ! నాకంచెం గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆ మరుక్షణమే భక్తిదేవి మన నుంచి వెళ్ళిపోతుంది. ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైతే భక్తిదేవి ఉండదో, వాళ్ళు ఈ భ్రమణం చెందుతూ ఉండాలి ఈ యొక్క విశ్వాలలో. ఎన్నో జన్మలు మనిషి జన్మ తీసుకోవాలి. ఎంతో మందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎంతో మందిని పిల్లలు కంటూ ఉండాలి. అది మనిషి జన్మే కాదు. కుక్క జన్మ, నక్క జన్మ, ఇంగా చీమ జన్మ ఇలా రకరకాల జంతు జన్మలు తీసుకుంటూ ఉండాలి. బ్రహ్మాండ భ్రమితి కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తిలత బీజ. బ్రహ్మాండ భ్రమితి కోన. ఈ బ్రహ్మాండాన్ని భ్రమిస్తూ జీవుడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విశ్వంలో ఈ మనిషి జన్మ తీసుకున్న తర్వాత గురు కృష్ణ ప్రసాదిపాయ. గురువు యొక్క, కృష్ణుడి యొక్క మెరిసి కృప ద్వారా మనకి భక్తిలత అనే బీజం అనేది వస్తుంది. కృష్ణుడంటే ఎవరు? కృష్ణ నామం అంటే ఏంది? భగవద్గీత అంటే ఏంది? ఈ వైష్ణవ తత్వం అంటే ఏందని అప్పుడు మనకు తెలుస్తుంటుంది. లేదంటే తెలీదండి. గురు కృ గురు కృష్ణ యొక్క కృప లేకపోతే మనకు తెలీదు. మరి అలాంటి జన్మ తీసుకున్నప్పుడు మనం ఎంత ఎంత సాధన భక్తి చేయాలి ఖచ్చితంగా. ఎంతో కృషించాలి దానికి. అయితే దుర్వాస ముని తనకున్నటువంటి ఎంతోమంది శిష్యులతోటి ఎంతో తపస్సేన చేసినటువంటి ఆయన ఒకరోజు అతిథిగా వస్తాడు అంబరీషుడి ఇంటికి. వస్తే కాకపోతే అంబరీషుడు అంతకు ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేసుంటాడు. ఆ తర్వాత రోజు పారాయణ టైం ఉంటుంది. పారాయణ టైంలో ఖచ్చితంగా నువ్వు ఉపవాసాన్ని విరమించుకోవాలి. లేదంటే అది భగవంతుడికి ప్లీజ్ చేయదనమాట. పారాయణ టైంలో ఖచ్చితంగా చేయాలి. సో, భగవంతుడి యొక్క ప్లీజింగ్ చేయడం కోసం, భగవంతుడి యొక్క సేవగా ఆయన పారాయణం చేయడం కోసం ఆయనేం చేస్తాడంటే పారాయణ టైం పెట్టుకుంటాడు. ఓకే. ఈ టైం పారాయణ చేయాలని మంత్రులందరిని అడుగుతారు. ఓకే. ఈ టైం చెప్తారు. ఆ టైంలో ఉండాలి. అయితే దుర్వాస ముని ఆ తర్వాత రోజు ఏకాదశి రోజు తర్వాత రోజు వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు చాలా గొప్పగా అడుగుతాడనమాట. ఏమని ఎవరిని? మీరు ఎంతో కాలం నుంచి మా యొక్క ఇంటికి రావడానికి మీరు ఎంతో శ్రమించి వచ్చారు. ఎంతో కాలం ప్రయాణించి. సేద తీరండి ఇక్కడ. మీరు ముందు ఇక్కడ నదికెళ్ళి స్నానం చేసిరండి. నేను ఇక్కడ నిర్ణయం చేస్తాను. అందులో ఇవాళ ఏకాదశి యొక్క ఉపవాసాన్ని విరమించుకునేటువంటి టైము. మీరందరూ కూడా మంచి ఫీస్టింగ్ ఉంది ఇక్కడ. అందరూ అంటే మంచి భోజనాలను తీసుకురావచ్చు. మీరొచ్చి ఇక్కడ హ్యాపీగా ఇక్కడ భోజనాలు చేయండి అని చెప్పి మన అంబరీష్ మహారాజ్ అంటారు. అంబరీష్ మహారాజు అలా అనగానే దుర్వాస ముని ఏమంటాడు అందరు శిష్యులతోటి సరే మేము వస్తాము నదిలో స్నానం చేసి వస్తామని చెప్పి నదికెళ్తారు స్నానం చేయడానికి వెళ్తారు. అయితే అందరితో నదిలో స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఎంతసేపటికి తిరిగి రారు. ఇక్కడ అంబరీష్ మహారాజు వెయిట్ చేస్తుంటారు. అరే వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఇవాళ ఏకాదశి అయిపోయి తర్వాత రోజు ఇవాళ మేము పారాయణ చేయాలి అనగానే అప్పుడు మంత్రుల్ని అడుగుతారు. మంత్రివర్య ఋషులను కూడా అడుగుతారు. ఆయన ఇంకా రాలేదు దుర్వాస మహాముని. ఇక్కడ పారాయణ టైం అయిపోతుంది. నేనేం చెయ్యొచ్చు అంటే అప్పుడు ఋషులందరూ శాస్త్రాలు చూసి వాళ్ళొక మాట అంటారు. ఏమంటారంటే అంబరీష్ మహారాజు గారు మీరు దుర్వాస ముని ఆయన తిరిగి రావడానికి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పారాయణ టైం ఇంపార్టెంటు. మీరొక పని చెయ్యొచ్చు. నీటిని కొంచెం తీసుకోండి. నీరు తీసుకొని ఫాస్ట్ బ్రేకింగ్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే ఉపవాసం విరమించుకోవడం వల్ల ఉపవాసం కంటిన్యూ చేసినట్టే ఉంటుంది. ప్లస్ ఉపవాసం బ్రేక్ అయినట్టు ఉంటుంది. ఈ 2 నియమాలు వర్తిస్తాయి నీటిని తీసుకున్నప్పుడు. సో, నీటికి ఆ ధర్మం ఉంది. మనం ఉపవాసాన్ని విరమించుకున్నట్టు అవుద్ది. అంటే ఎవరైతే నిర్జలుంటారు ఏకాదశి రోజు. ఏకాదశి రోజు కనీసం నీళ్లు తాగకుండా కూడా ఉంటారు. ఉపవాసం చేస్తూ ఉంటారు. సో, ఇవాళ అందరం చాలామంది ఏకాదశి ఇక్కడ చాలామంది భక్తులు అందరూ నిర్జలే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవి వాటర్ కూడా తీసుకోకుండా హరినామాన్ని జపిస్తూ అందరూ చాలామంది ఇక్కడున్న వాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను. అందరూ నిర్జలు తీసుకునే ఉన్నారు. సో, అలాగా
వాళ్ళు కూడా ఆ రోజు అంబరీష్ మహారాజు ఎవరైతే నిర్జలు ఉంటారో వాళ్ళు తర్వాత రోజు వాటర్ తీసుకోవచ్చు. ఎవరైతే వాటర్ తీసుకుంటూ ఉంటారో ఆ తర్వాత రోజు ఫ్రూట్ తీసుకొని బ్రేక్ చేయాలి. ఎవరైతే ఏకాదశి రోజు వాటరు, ఫ్రూట్స్ 2 తీసుకుంటారో ఆ తర్వాత రోజు వాళ్ళు సబుదాన తీసుకొని బ్రేక్ చేయొచ్చు. ఎవరైతే వాటరు, ఫ్రూట్స్, సబుదాన అన్నీ తీసుకొని ఉంటారో ఇంక ప్రతి ఒక్కరు రైస్ పార్టికల్ తీసుకొని బ్రేక్ చేసుకోవచ్చు. ఏదున్నా లేకున్నా అన్నం పార్టికల్, అన్నం ఏదన్నా గోధుమది ఏదైనా తీసుకొని బ్రేక్ చేయొచ్చు ఫాస్ట్‌ని. ఆ విధంగా అది ఎవరైనా బ్రేక్ చేయొచ్చు. ఎవరైతే అన్నము ఇవి తీసుకొని ఉంటారో ఏకాదశి రోజు, శాస్త్రంలో అన్నం అవి తినకూడదని చెప్పారు. జనరల్‌గా తింటే ఆహ్, నరకానికెళ్ళిపోతారని చెప్పారు. సో, కాబట్టి మనం ఖచ్చితంగా పాటించాలి ఏకాదశి యొక్క నియమాలు. ఒకవేళ మనకు ఇప్పుడు పాటించడానికి కుదరకున్నా గానీ, హరినామాన్ని తీసుకోవచ్చు. హరినామాన్ని తీసుకొని మనము నిశ్చయించుకోవాలి. కనీసం తర్వాత వచ్చే ఏకాదశుల నుంచి అయినా గానీ ప్రయత్నిస్తాను అని ఏదో ఒక ఏకాదశి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కలియుగంలో మనకు సమయం లేదు. మనకు దుర్లభం మానుషం జన్మ. మనిషి జన్మ వచ్చింది. మనం ఖచ్చితంగా పాటించాలి. కనీసం ఏకాదశుల రోజులైనా గాని. సాబుదానా ఫుడ్ అన్ని ఫ్రూట్స్, వాటర్ అన్నీ తీసుకోవచ్చు మనం ఆకలిగా ఉన్నప్పుడు. హరినామాన్ని చేసుకుంటూ. సో, దుర్వాస ముని అలా బ్రేక్ చేస్తాడు ఫాస్టింగ్ వాటర్ ఇలా తీసుకొని. ఇంతలోకి దుర్వాస ముని వస్తాడు. సో, అంబరీష్ మహారాజు ఇలాగా ఫాస్టింగ్ ఇలా బ్రేక్ చేసిన తర్వాత దుర్వాస ముని వచ్చిన తర్వాత తన తపోశక్తితో చూస్తాడు. నువ్వు నేను రాకముందే, ఆతిథ్యాన్ని అతిథులకి ఇవ్వకముందే, నువ్వే ఫస్ట్ తీసుకున్నావు వాటర్‌ని. అది చాలా చాలా తప్పు. నిన్ను నా శక్తితోటి నిన్నిప్పుడు దుర్వాసముని అంటే చాలా కోపం అన్నమాట. ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేస్తది. ఆయన శివుడి యొక్క అంశ. ఆయనకి ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేసిద్ది ఆయనకి. అప్పుడు అంబరీష్ మహారాజు ఏమంటారంటే, "నన్ను క్షమించండి. నేను భగవంతుడి యొక్క సేవ కోసం ఇలా చేశాను. మీకు ఇది నిజంగా బాధ కలిగించిందంటే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను" అనగానే దుర్వాస ముని తనకున్నటువంటి ఒక వెంట్రుకతోటి ఇలా అనగానే ఒక పెద్ద రాక్షసుడొస్తాడనమాట. ఒక పెద్ద అగ్నిగోళంలో రాక్షసుడిలాగా వస్తాడు. అంబరీషు మహారాజు తనెక్కడైతే నిలుచున్నాడో, అక్కడే చేతులు కట్టుకొని ఇలా ఉండి, భగవంతుడిని స్మరిస్తూ మీరేసిన ఏ శిక్షైనా నాకు నేను నిజంగా తప్పు చేసుంటే, మీకింతగా నేను అపరాధం కలిగించాను. నన్ను శిక్షించండి. ఇలాగ ఒక్క అడుగు కూడా వెనకెయ్యడు. ఒక్క అడుగు గూడా. ఆ రాక్షసుడు అంత భయంకరంగా ఉంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడి భీతిలో అక్కడి నుంచి పారిపోతారనమాట. కానీ అంబరీష్ మహారాజు ఎక్కడ తను నిలుచున్నాడో, అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెనకేయడు. ఇది నా నారాయణుడి నిర్ణయం అయితే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆ కింగ్ అలాగే ఉంటాడు. భగవంతుడు నారాయణుడు కృష్ణ పరమాత్మ నారాయణ అంశంలో ఉండి ఏం చేస్తాడంటే తనకున్నటువంటి సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ సుదర్శన చక్రం ఇమ్మీడియేట్‌గా ఆ రాక్షసుడు వచ్చి అంబరీష్ మహారాజుని తగిలేలోపు మధ్యలో వచ్చి నిలబడుద్ది. ఇలా తిరుగుతూ. ఆ వేడికి ఆ రాక్షసుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. ఆ సుదర్శన చక్రం టచ్ కూడా చేయదు. ఆ వేడికి భస్మమైపోతాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం దుర్వాసముని చంపడానికి బయలుదేరుద్ది. దుర్వాసముని భయంతోటి పరుగులు తీస్తాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి పరుగులు తీసి కైలాసానికెళ్తాడు. శివుడిని అడిగితే, "అది సుదర్శన చక్రం నేనేమి చేయలేను." అనగానే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మలోకానికెళ్తాడు. "అది సుదర్శన చక్రం నేనేమి చేయలేను" బ్రహ్మదేవుడు అనగానే, అక్కడి నుంచి బయలుదేరి ఋషులని అన్ని లోకాలు తిరుగుతుంటాడు. ఎవ్వరు మేమేం చేయలేరంటారు. ఆ తర్వాత ఈ యూనివర్స్‌లో ఉన్నటువంటి దాటి వైకుంఠానికెళ్తాడనమాట. ఆ వైకుంఠంలో నారాయణుడి దగ్గరికెళ్ళి అప్పుడు నారాయణుడి దగ్గర క్షమాపణ అడిగితే, అప్పుడు మన విష్ణుమూర్తి ఒక మాట అంటాడు ఆయనతోటి. ఏమంటారంటే, "చూడు, నువ్వు నాకపరాధం చేసుంటే, నాకపరాధం చేసుంటే నేను క్షమించేవాడిని. నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే నా భక్తులు నాకు ప్రియులు. నన్ను శరణు వేడుకున్న వాళ్ళని నేను ఎప్పుడైనా గాని క్షమిస్తాను. కానీ నా భక్తులకి ఎవరైనా అపరాధం చేస్తే అది నా చేతిలో లేదు. నా చేయి దాటిపోయిందది. నేనేం చేయలేను దాన్ని. మరి ఏదో ఒక స్వామి ఏదో ఒక పరిష్కారం చెప్పు నేను రెడీగా ఉన్న నీ శరణు తీసుకున్నాను. నాకేదో పరిష్కారం ఒక పక్క సుదర్శన చక్రం వచ్చేస్తుంది అనగానే, ఇప్పుడు నారాయణుడు అంటాడు చాలా చాలా ఉత్తమమైన మాటండి. నువ్వు ఏ భక్తునైతే అపరాధం చేశావో ఆ భక్తుడి యొక్క పాదాల ముందు పడి నువ్వు క్షమాపణ అడుగు. అప్పుడు ఆయన క్షమిస్తే నేను ఆటోమేటిక్ సుదర్శన చక్రం వదిలేస్తుంది. అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడు దుర్వాసముని. వచ్చి సాష్టాంగ ప్రణామం చేసేస్తాడు అంబరీష్ మహారాజుకి. చేసి పొగిడేస్తాడు. ఎలా పొగుడుతాడంటే, "నువ్వు సామాన్యుడివి అనుకున్నాను. నువ్వేదో గృహస్థుడు, పిల్లలతోటి, భార్యలతోటి ఉండి ఏదో సామాన్య భక్తి చేస్తున్నావు. నేనెంతో తపస్సు చేస్తున్న భక్తుడిని ఎంతో పొగరుతోటి ప్రవర్తించాను. నువ్వు నిజమైన భక్తుడివయ్యా" అని సాష్టాంగ ప్రణామం చేసి నన్ను క్షమించనగానే, దుర్వాస మునివర్య అసలేమంటున్నారు? అంబరీష్ మహారాజు ఆయన శివలోకం, బ్రహ్మలోకం, వైకుంఠలోకం అవన్నీ తిరిగి రావడానికి సంవత్సరం పట్టింది. సంవత్సరం పాటు ఆయన అలాగే ఉన్నాడు.
అంబరీష్ మహారాజు. ఎందుకంటే ఆయన తిరిగొచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత నేను తీసుకుంటాను. లేదంటే తీసుకోను అన్నట్టుగా అలాగే ఉంటారు. అప్పుడు అంబరీష్ మహారాజు అసలు నేను ఇలాగ నేను అపరాధంలాగే తీసుకోలేదండి. మీరెందుకలా అంటారు? మీరెప్పుడు నాకు శ్రేష్ఠులే. మీరు లెయ్యండి. మిమ్మల్ని నేను క్షమించేది అనగానే అప్పుడు అంబరీష్ మహారాజుకి అలా సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత అప్పుడు సుదర్శన చక్రం అక్కడి నుంచి వెళ్ళిపోద్దనమాట. సో, అంటే చూడండి. మనం భక్తి చెయ్యడానికి పెద్ద పెద్ద హిమాలయాల తపస్సులు అవసరం లేదు. కృష్ణుడు అంటారు, "నువ్వు నాహం తిష్టామి వైకుంఠే యోగినోషు హృదయేషు వా తత్ర తిష్టామి నారద మద్భక్త ఎత్ర గాయంతి." నారద, నేను వైకుంఠంలో ఉండను, నేను యోగుల హృదయాలలో ఉండను. ఎక్కడుంటాను? మద్భక్త ఎత్ర గాయంతి. నా భక్తులు ఎక్కడ నా గురించి జపం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు, ఇలాంటి హరికథలు వింటూ ఉంటారు. అక్కడ నేను తత్ర తిష్టామి నారద. అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను నారద అంటారు. అందుకే ఈ కలియుగంలో మనకు చైతన్య మహాప్రభుజీ సంకీర్తన యజ్ఞం. ఇంకా తరుణోపాయం వేరేది లేదండి. హరేరు నామ హరేరు నామ హరేరు నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప ఇంకొకటి లేదు. హ్మ్. కలేర్ దోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణ. ఈ కలియుగం దోషాలతో నిండి ఉంది. కానీ ఒక మహాగుణం ఉంది. ఏంటిదది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కృష్ణుడి గురించి కీర్తించడం వల్ల ముక్త సంఘ అందరూ 10 మంది ఏ సంఘం ఏదైతే ఉందో ఆ గుంపు గుంపు మొత్తం అందరూ కూడా ముక్త సంఘ పరం వ్రజేత్. అందరూ ఆ వైకుంఠ ధామాలకు వెళ్ళగలుగుతారు. గోలోక ధామాలకి. ఇది కలియుగంలో ఉన్నటువంటి స్పెషాలిటీ. పరీక్షిత్ మహారాజు కలి వచ్చి అందరిని పీడిస్తున్నప్పుడు అందరూ జోదంలో మునిగిపోయా, అందరూ వ్యభిచారంలో మునిగిపోయా, అందరూ మద్యంలో మునిగిపోయా, అందరూ మాంసం తినడంలో మునిగిపోయే, అందరూ ఒకరినొకరిని చంపుకుంటూ ఉండడం చూసి ఆ సిమ్టమ్స్ అన్ని చూసి కలి వచ్చేశాడు అని చూసిన తర్వాత ఒక్కసారిగా పరీక్షిత్ మహారాజు తన స్వాటును తీసుకొని కలిని ఇలా చంపడానికి రెడీ అయిపోతాడు. అప్పుడు కలిదేవుడు ఇలా ప్రార్థిస్తాడు, నన్ను క్షమించు, నాకు కూడా ఒక స్థలం ఇవ్వు, నేను కూడా ఉండాలి కదా, నేను కూడా ఒక ప్రజనే కదా, నువ్వు రాజువైతే ఒక ప్రజల్ని కాపాడాలి అనగానే అప్పుడు కలి అయినా గాని క్షమించడు. కానీ చూస్తాడు. ఏం చూస్తాడంటే, ఒక మంచి క్వాలిటీ ఉంటది కలిలో. ఏంటంటే, ఈ కలియుగం అందరిని పీడిస్తుంటుంది. కానీ ఇలాంటి పీడించేటువంటి కలియుగంలో ఎవరన్నా హరినామాన్ని కొంచెం తీసుకున్నా, స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవద్గీతలో చెప్తారు. హరినామాన్ని కొంచెం తీసుకున్నా, ఎవరన్నా భక్తిని కొంత సమయం చేసినా కానీ, వాళ్ళకి గొప్ప గొప్ప డేంజర్ నుంచి దాటి వస్తారు. వాళ్ళకి మళ్ళీ వచ్చే జన్మలో మనిషి జన్మ రావడం గానీ, వీలైతే వాళ్ళు వైకుంఠాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే సత్యయుగంలో ఉన్న వాళ్ళు కూడా తపస్సు చేసి కలియుగంలో ముఖ్యంగా చైతన్య మహాప్రభువు వచ్చారు 500 ఏళ్ల క్రితం. చైతన్య మహాప్రభువు వచ్చినటువంటి ఈ కలియుగం ధన్య కలి అంటారు. ఇలాంటి కలి అన్ని కలియుగంలో రారు. ఈ కలియుగంలో జన్మ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. స్వర్గలోకంలో ఉండే వాసులు కూడా తపస్సు చేస్తారు. వాసులు కూడా వాళ్ళందరూ కూడా భూమి మీద ఈ కలియుగంలో వాళ్ళు జన్మ తీసుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వైకుంఠాలు రావు నీకు. ఇక్కడ ఉండి జస్ట్ 10, 15 ఏళ్ళు నువ్వు హరినామ సంకీర్తన చేయడం వల్ల వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అందరం. అంత గొప్పది. కానీ మనం మిస్ అవుతున్నాం ఈ పాయింట్‌ని. సో, కాబట్టి ఏకాదశి రోజు మనం గ్రెయిన్స్ ఎందుకు తీసుకోకూడదంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. అందులో ఇంకొకటేంటంటే ఇది వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం తీసుకోకూడదంటే, ఇంకొకటేంటంటే ఆ కలి పాపం ఎవరైతే ఉన్నారో ఆ పాపము, ఆ పాపమూర్తి కలిపురుషుడు ఏకాదశి రోజు ఈ గ్రెయిన్స్‌లో ఉంటాడు. కలిపురుషుడు. అందుకే మనం తీసుకోకూడదు. ఇది శాస్త్రీయ పరంగా చెప్పింది. సో, అందుకోసం ఏకాదశి మాత ఏం చేసిందంటే, ఎవరైతే అది భగవంతుడి యొక్క కరుణాశక్తి ఒక శ్రీమూర్తి తాల్చి ఏకాదశి రూపంలో వస్తారు. ఎవరైతే కృష్ణుడు అంటారు ఒక రాక్షసుని సంహరించేటప్పుడు కృష్ణుడు సంహరించకపోతే ఏకాదశి వచ్చి సంహరించేసుద్ది. అప్పుడు ఏకాదశి సంహరించడం వల్ల తను ఇమ్మీడియేట్‌గా వైకుంఠానికి వెళ్ళిపోతారు. కృష్ణుడు సంహరించినా గాని తను వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కానీ కృష్ణుడు సంహరించడానికి కొంచెం లేట్ చేస్తాడు. అప్పుడు ఏకాదశి మూర్తి ఈ మాట అంటుంది, "ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు నీ మెర్సీని నువ్వు కృపనివ్వడంలో లేట్ అవ్వచ్చేమో. కానీ నేను లేట్ చేయను భక్తులకి. నా కృపని ఎమ్మటే ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు నీ కృపను పొంది వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వైకుంఠానికి వెళ్ళిపోతారు. అది ఏకాదశి యొక్క గొప్పతనం. సో, భగవంతుడి యొక్క కృపని పొందడంలో మనం లేట్ అయితే అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చేమో కానీ, ఏకాదశి యొక్క కృపను పొందడంలో మనం లేట్ అవ్వలేమండి. ఎవరైనా మనం ఇవాళ కొంచెం నియమం పాటించినట్లయితే. అట్‌లీస్ట్ కనీసం వచ్చే ఏకాదశి నుంచే మనం పాటించుదాం. ఇవాళ కూడా ఇంకా టైం ఉంది. వీలైతే పడుకునే ముందైనా ఒక 10 నిమిషాలైనా, ఒక 15 నిమిషాలైనా హరినామాన్ని జపిస్తూ పడుకోండి. ఇవ్వాలి. ఇంకా టైం ఉంది కాబట్టి మనకు. చెప్పించిన తర్వాత నిద్రపోండి. ఇది ఏకాదశిలో ఉన్నటువంటి ఎందుకు ఉపవాసం ఉండాలని శాస్త్రీయ పరంగా తెలుసుకున్నాం. ఆస్ట్రాలజీ పరంగా తెలుసుకున్నాం. ప్లస్ శాస్త్రీయ పరంగా కూడా తెలుసుకున్నాం. సైన్స్ పరంగా, శాస్త్రీయ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు
ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చాలా క్లాసుల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఉపవాసం అంటే ఉపం అంటే నియర్ దగ్గరగా, వాసం అంటే ఉండడం. మనకు జనరల్‌గా నివాసము అని రాస్తారు. లక్ష్మీ నివాసం, శాంతి నివాసము అని. నివాసము అంటే నివసించేటువంటి ఉండడం. అక్కడ ఉండేటి ప్లేసు. అదే ఉపవాసంలో కూడా వాసము అంటే సంస్కృతంలో ఉండడం. ఉప అంటే దగ్గరగా, దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడి దగ్గరికి ఎలా ఉండాలి? భగవంతుడి ఫోటో పక్కన పెట్టుకొని ఇక్కడ టీవీ ఆన్ చేసి చూడడం నేను భగవంతుడి దగ్గరగా ఉన్నానంటే అది ఉన్నట్టు కాదండోయ్! భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే, మనము భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ, భగవంతుడి యొక్క గుణగణాలను ఎవరైనా చెప్తే వాటిని వింటూ, అలా భగవంతుడి దగ్గరగా ఉండాలి. అప్పుడు మనము అందుకే భగవంతుని శాస్త్రంలో శృత ఈక్షిత అంటారు. అంటే ఈ భగవంతుని చూడాల్సింది ఈ కళ్ళతో కాదు. ఇదిగో ఈ చెవులతోటి. శృత ఈక్షిత. ఇప్పుడు ఏదైనా గులాబ్ జామ్ ఉందనుకో, గులాబ్ జామ్ టేస్ట్ చేయడం అంటే కంటితో టేస్ట్ చేస్తామా? ముక్కుతో టేస్ట్ చేస్తామా? నో. నాలుకతో టేస్ట్ చేస్తాం. ఒక మంచి పాటేదో ఉంది. దాన్ని కంటితో టేస్ట్ చేస్తామా? నోటితో టేస్ట్ చేస్తామా? చెవులతో టేస్ట్ చేస్తాం. అలాగా ఒక్కొక్క దాన్ని మనం రియలైజ్ అవ్వడానికి ఒక్కొక్క సాధనం ఉంది. ఉప్పుని టేస్ట్ చేయాలంటే చెవులతో కాదు, నాలుకతోనే టేస్ట్ చేయాలి. అది నాలుక అనేది ఉప్పదనాన్ని మనము రియలైజ్ అవ్వడానికి, అంటే ఉప్పదనాన్ని సాక్షాత్కరించడానికి మనకు నాలుక అవసరం. అలాగే భగవంతుడు సాక్షాత్కరించడానికి చెవులు అవసరం. శృణ్వతాం స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం విధునోతి హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సతాం అంటే ప్రవిష్ట కర్ణ రంధ్రేణ భగవంతుడు మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనం జపించినప్పుడు ఆ మంత్రం చెవిలో పడ్డప్పుడు భగవంతుడు ఆ చెవి లోపలికి వెళ్ళి ప్రవిష్ట కర్ణ రంధ్రేణ భగవంతుల్లో ఉంటుంది. కర్ణ రంధ్రం ద్వారా లోపలికి ప్రవిష్ట అయ్యి భగవంతుడు మన హృదయంలో మలినాలన్నిటినీ విధునోతి సుహృత్సతాం వాష్ అవుట్ చేసేస్తాడు కంప్లీట్గా. మన డ్యూటీ ఏంది? నామాన్ని పలకడం, వినడం. మిగిలిన డ్యూటీ మొత్తం కృష్ణుడు చేసేస్తాడు. మనకంత శ్రమ కూడా ఇవ్వడు కృష్ణుడు. నేను చూసుకుంటాను నీ లోపల ఉన్న అర్థాలను తీసేసి నిన్ను మంచిగా శుద్ధ భక్తుడిగా మార్చి నిన్ను వైకుంఠానికి నేను తీసుకెళ్తానంటాడు కృష్ణుడు. ఎంత ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ నోటితో పలకడం, చెవులతో వినడం. ఈ కలియుగంలో మనం మిస్ అయిపోతున్నాం. యమధర్మరాజు అంటారు భాగవతం 6వ స్కందంలో, ఎవరైతే హరినామాన్ని, హరికథలని ఇలా కంటిమాల వేసుకొని ఎవరైతే ఉంటారో యమదూతలతో అంటాడు, వాళ్ళ దగ్గరికి పొర్రపాటును కూడా వెళ్ళకు. పొర్రపాటును కూడా వెళ్ళకు వాళ్ళ దగ్గరికి, హరినామం జపించే వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నా జ్యూరిడిక్షన్‌లో లేరు. వాళ్ళు కృష్ణ పరమాత్ముడి యొక్క జ్యూరిడిక్షన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు. నా ఆధీనంలో లేరు. యమధర్మరాజు చెప్తారు, నా ఆధీనంలో ఎవరున్నారంటే జంతువులు నా ఆధీనంలో లేవు. ఎందుకంటే అవి వాటి కర్మ ప్రకారం పుట్టాయి. అవి తింటాయి. అవి అలాగే చేస్తాయి. మనుషులలో కూడా 2 రకాల మనుషులు. భక్తులు కానివారు. భక్తులు కానివారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మాంసం తింటుంటారో, ఎవరైతే మతం పేరు చెప్పి మేము ఏది చేసినా కూడా మాకు చెల్లుద్దని చెప్పి మాంసాలు తింటుంటారో, అలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టొద్దు నువ్వు. సో, అలాగ తప్పుడు ధర్మాలను ఫాలో అయ్యే వాళ్ళని, మాంసాలు తింటుండే వాళ్ళని, వేరే వాళ్ళని హింసించే వాళ్ళని, జూదాలు ఆడే వాళ్ళని, హరినామాన్ని ఒక్కసారైనా కృష్ణ పరమాత్ముడికి తన శిరస్సుని తల ఉంచి నమస్కరించని వాడిని, అలాంటి వాడిని పట్టుకొని రండి మీరు నా దగ్గరికి. అని చెప్తాడనమాట. ఇంకా ఏం చెప్తాడంటే, యమధర్మరాజు అంటారు, ఎక్కడన్నా హరికథ జరుగుతుంటే స్వయంగా నేనక్కడుంటాను. అందుకే ఎవరైనా హరికథలు వింటున్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. భాగవతంలో ఉంటుంది ఒక శ్లోకం. వాళ్ళు ఎందుకు భయపడరంటే, వాళ్ళ ఒకవేళ పొరపాటున మృత్యు వచ్చినా గానీ, యమధర్మరాజు కూడా అదే క్లాస్‌లో ఉండి వింటుంటాడు. యమధర్మరాజు వాళ్ళని తీసుకెళ్ళడు. సో, యమధర్మరాజు కూడా బిజీలో ఉంటాడనమాట హరికథను వింటూ. సో, ఇదొక బెనిఫిట్ అనమాట. సో, కాబట్టి హరినామాన్ని మనం జపిస్తున్నప్పుడు అది ముఖ్యంగా ఇలాంటి ఏకాదశులప్పుడు మనకున్నటువంటి పాపాలు పటాపంచలైపోతే అందులో డౌటే లేదు. అది కంప్లీట్‌గా వాస్తవం. కానీ మనము అలాంటి సైడ్ బెనిఫిట్‌ల కోసం భక్తి చేయకు. మన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మన హృదయంలో కృష్ణ ప్రేమ రావాలి. కృష్ణుడు మనకు ఏదో ఒక రోజు మన భక్తిని చూసి, అరే! ఇంత ఇంత భక్తి చేసి ఇన్నిసార్లు హరినామాన్ని జపిస్తున్నాడు, కొంచెం ప్రేమనిద్దామని కృష్ణుడు మనకు ప్రేమనిస్తే, ఆ ప్రేమ రూపంలో మనకు మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం పోయి మనం వైకుంఠానికెళ్ళిపోతాం. లేదంటే హరే కృష్ణ మంత్రం జస్ట్ నువ్వు కొన్ని సార్లు చెప్పగానే నీకున్నటువంటి పాపాలను పటాపంచలు అయిపోయినట్టే. అందులో పెద్ద ఏమీ లేదు గొప్పతనం. ఎందుకంటే హరినామంలో ఉన్నటువంటి శక్తి అంత శక్తి. ఒక్కసారి నువ్వు హరినామాన్ని తీసుకున్న తర్వాత ఇంక నువ్వు ఎన్ని పాపాలు జన్మలో కమిట్ చేస్తావో అన్ని హరినామం తను ఎన్ని పాపాలు రిమూవ్ చేసుద్దంటే నువ్వు అన్ని పాపాలు కూడా మనం చేయలేమనమాట. అంటే మనం చెయ్యలేనన్ని పాపాలను కూడా హరినామం వాటిని కంప్లీట్‌గా తీసేస్తుంది.
కానీ ఏది తప్పంటే, ఆ! నేనిప్పుడు హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాను. ఇక నుంచి నేను పాపాలు చేసినా గాని హరే కృష్ణ మంత్రం జపిస్తే అవన్నీ పోతాయి. అది చాలా చాలా పెద్ద పాపం. ఇది పద్మపురాణంలో ఉంటుంది. టు కమిట్ సిన్‌ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్ అని ఇంగ్లీష్‌లో అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, భగవం భగవన్నామం యొక్క శక్తితోటి, ఆ శక్తితోటి నేను పాపాలను పోగొట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కువ పాపాలు చేసిన చెల్లొద్దులే. అలాంటి వాళ్ళకి ఇంక వేరే ఉపాయం లేదండి ఇంక. నువ్వేదన్నా పాపాలు ఎందుకంటే 'జగాయి మాదాయి' అని మనకు 500 ఏళ్ల క్రితమే వాళ్ళు చూసినట్లయితే వ్యభిచారం చేస్తారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళని నాశనం చేసి పెడతారు వాళ్ళని. ఎవరైనా డబ్బులతో కనిపించారంటే వాళ్ళ తలని నరికేసి ఆ డబ్బులు తీసేసుకుంటారు. వాళ్ళు పెద్ద గూండాలు 'జగాయి మాదాయి.' అలాంటి వాళ్ళు కూడా చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనలో వస్తుంటే నిత్యానంద ప్రభువు వచ్చి, "మీరు హరినామాన్ని తీసుకోండి, హరినామాన్ని తీసుకోండి. మీ పాపాలన్నీ పోతే మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చు. అంత శక్తి ఉందంటే" వాళ్ళు మంచి డ్రంకెన్ స్టేజ్‌లో ఉండి, "ఎవర్రా మీరు మాకు చెప్తున్నారు?" అయినా గాని నిత్యానంద ప్రభువు హరినామాన్ని జపించండి, హరినామాన్ని జపించండి అంటే, ఆ తాగుతున్నటువంటి పాటుని ఇలా కొట్టేసి, ఆ పెంకుల్ని తలకేసి కొడితే వాటి రక్తాన్ని కారిపోతుంటుంది నిత్యానంద ప్రభువుకి. అప్పుడు నిత్యానంద ప్రభువు అంటారు, మీరు నన్ను మళ్ళీ కొట్టి నన్ను చంపేసినా పర్లేదు. ఒక్కసారి హరే కృష్ణ మంత్రం జపించండి అంటారు. ఈ వార్తను చైతన్య మహాప్రభు అందుకొని, అరె! నా భక్తుడిని ఇలా చేస్తాడు నిత్యానంద ప్రభు అని చెప్పి అప్పటికప్పుడు అక్కడికొచ్చి సుదర్శన చక్రం విడిచి వాళ్ళని చంపడానికి పోతుంటే, నిత్యానంద ప్రభు ఆపుతారు. చైతన్య మహాప్రభువులు మీరొచ్చింది చంపడానికి కాదు. సుదర్శన చక్రాన్ని మీరు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ములుగా వచ్చినప్పుడు, అప్పుడు యుద్ధాలు చేశారు మీరు. అప్పుడు అందరిని చంపారు. కానీ ఇప్పుడొచ్చింది మనిషిలో ఉన్నటువంటి దుర్గుణాలను చంపడానికి, మనుషుల్ని చంపడానికి కాదు. అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా రియలైజ్ అయిపోయి, మమ్మల్ని క్షమించండి, క్షమించండి అని అడిగితే, అప్పుడు వాళ్ళంటారు, మేము ఇక్కడి నుంచి మారుతామంటే, అప్పుడు నిత్యానంద ప్రభు అంటారు, మిమ్మల్ని ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పూర్తిగా భక్తులుగా మార్చేస్తా కానీ ఒక్క కండిషన్, ఇక నుంచి ఏ తప్పులు చేయమని చెప్పండి అంటారు. వాళ్ళు అలాగే పాటిస్తారు, అలాగే నియమాలు పాటిస్తారు. వాళ్ళు ఎలా తయారవుతారంటే తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అరె! వీళ్ళేనా మారింది, వీళ్ళేనా మారిందని. అది జరిగి ఇప్పుడు 6, 7 తరాలయ్యుంటుంది. వాళ్ళ విగ్రహాలుంటాయి అక్కడ. 'జగదానంద దాస్, మాధవానంద పండిత్' అని. వాళ్ళిద్దరు గొప్ప భక్తులైపోతారు. అక్కడొచ్చిన వాళ్ళకి హరినామ సంకీర్తనలిస్తారు. వాళ్ళిద్దరు గుళ్ళు గూడా కట్టున్నారు ఇప్పుడక్కడ. ఇప్పటికి కూడా మనం మాయాపూర్, వెస్ట్ బెంగాల్ అక్కడికెళ్ళినట్లయితే. వాళ్ళ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు అక్కడున్న తరాలు ఉన్న వాళ్ళందరూ. అది హరినామం యొక్క గొప్పతనం అది. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేశామో, మనకెన్ని కష్టాలున్నాయో అవన్నీ పక్కనండి. అవన్నీ ఇంకిప్పుడు అంతా అయిపోయినాయి మనకు. మనకు హరినామం దొరకనంత వరకే. హరినామం వచ్చిన తర్వాత పెద్ద ఔషధం ఇది మనకిది. హ్మ్. మాభిర్మందమనో విచింత్య బహుదా యామిశ్చిరం యాతనాం నైవామి ప్రభవంతి పాపరిపవా స్వామినను శ్రీధరం ఆలస్య వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య అజ లోకస్య లాస్ట్ లైన్ ఒకటి ఉంది. లోకస్య తర్వాత ధ్యాయస్వ కింనాపురం అంటే దాని అర్థం ఏంటంటే మాభిర్మందమను విచింత్య బహుదా యామిశ్చిరం యాతన ఓ మనసా ఎందుకంత వర్రి అవుతావు నేను అన్ని తప్పులు చేశాను ఇన్ని తప్పులు చేశాను అవన్నీ చేస్తాను నా యమధర్మరాజు శిక్షిస్తాడు యామి స్థిరం యాతన యమధర్మరాజు నేను చిరకాలం వేధిస్తాడు ఎందుకంత భయపడతావు ఉం? నైవామి ప్రభవంతి పాపరిపవ స్వామినను శ్రీధర నీ స్వామి ఆ శ్రీధరుడు నీకు ఆ కృష్ణ పరమాత్ముడు నీ స్వామి శ్రీధరుడు నీకు తెలియదా నైవామి ప్రభవంతి ఏ ప్రభావం నీ మీద పడదు ఇంకా నైవామి ప్రభవంతి పాపరిపవ ఏ పాప ప్రభావం నీ మీద పడదు స్వామినను శ్రీధర నీ స్వామి ఉన్నాడు కదా ఉం? ఆ, ధ్యాయస్వ నారాయణం ఇక నుంచైనా నువ్వు నారాయణం ధ్యాయిస్తూ ఉండు ఉం? మన యొక్క అన్నిటి లక్ష్యం మన శాస్త్రాల అన్నిటి లక్ష్యం మనం చేసినటువంటి మానవ దేహం యొక్క లక్ష్యం మనం చేసినటువంటి ఏ పనైనా కానీ చివరిలో వాటి యొక్క లక్ష్యం ఏంటంటే మనం ఈ కన్ను మూసేటప్పుడు మన తుది శ్వాస విడిచేటప్పుడు జరగాల్సింది అంతే నారాయణ స్మృతి నారాయణ స్మృతి కలగాలి ఉం? సో నారాయణ స్మృతి కలగాలంటే చాలామంది అంటారు ఆ లక్ష్యం ఇదే కదా ఇక్కడ గన్ను పెట్టుకుంటాను ఇక్కడ కాల్ చేస్తాను నారాయణ అంటాను నాకు ఇమ్మీడియట్గా వైకుంఠం వచ్చేసింది అనుకుంటారు అది అలా రాదండి మన మైండ్లో నువ్వు ఎంత మెకానికల్గా ఎంత చేసినా మన మైండ్ లేదంటే అదే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగుంది కులశేఖర్ ఆళ్వార్ అంటారు ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది ఉం? కాబట్టి కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం ఇప్పుడు నా మనసు చాలా బాగుంది నీ పాదాల వెంట నా మనసు కుదిర్చేలా చూడు అప్పుడు నాకు కొంతకాలం తర్వాత భక్తి వచ్చేది
అప్పుడు నేను నాకు కొంతకాలం కఫవాత పిత్తే కంఠావరోధో స్మరణం కుతస్తే అంటే నాకు చావు వచ్చినప్పుడు ఈ కఫంతోటి గురు అని సౌండ్ వస్తూ కఫంతోటి పలకలేను. నా మైండ్ అంతా చిందరవందరం అయిపోద్ది. నేను పలకలేను కృష్ణ. కాబట్టి ఇప్పుడు నాకు వయసు బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని పని చేస్తున్నాయి. ఇప్పుడు నీ స్మరణ కలిగేలా నాకు దీవించు అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక హామీ ఇస్తాడు. ఏంటో తెలుసా? కృష్ణ పరమాత్ముడు మన జీవితాంతం ఆయన సేవ చేసిన కారణంగా, ఆయన నామాన్ని స్మరించిన కారణంగా, అట్లీస్ట్ కొంతకాలం నుంచి ట్రై చేసిన కారణంగా, మన చావు సమయంలో మనం గుర్తుంచుకోకపోతే కృష్ణుడు అంటారు, నేను గుర్తుంచుకుంటాను వాళ్ళని. వాళ్ళని నేను గుర్తుంచుకొని నేను తీసుకెళ్తానంటారు. అది మనకున్నటువంటి హోప్ అండి. లేదంటే బయటున్న వాళ్ళకి మనకి తేడా ఏంటండి ఇంకా? మనం హరినామం ఇప్పుడు తీసుకున్నాం ఎంతో కొంత. ఒక మాలని జపిస్తున్నాం అట్లీస్ట్. ఒక్కసారైనా పలుకుతున్నాం ఇప్పుడు. బయటున్న వాళ్ళు అది కూడా పలకరు ఎవరు. కాబట్టి హరి, గోవింద అని ఒక్కసారిని పలికినా గాని ఈ జన్మకి మనకు ఎన్నో పాపాలు విముక్తి వస్తుంది. అందుకే భరత భూమి తెగైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరికర పర ఉపకార. భరత భూమిలో పుట్టిన వాళ్ళకి ఒక మెయిన్ అదృష్టం అండి ఇది. తెలుసో తెలియకో అందరి పేర్లు హరి ఉంటుంది, గోవింద అంటుంది, ముకుంద అంటుంది, మురారి అంటుంది. ఒక్కసారి గోవింద అని పలికిన మనకు తెలుసో తెలియకో పలికిన ప్రేమతో పలకడం వల్ల మన జీవితం ధన్యమైపోయినట్టే. సో అంత గొప్పది ఉన్నది. కానీ నా జీవితం ఒకసారి అంటే ధన్యం అయిపోయిందండి. ఇంక ఎన్ని పాపాలు చేయొచ్చు అంటే అలా ఉండకూడదండి. ప్రేమ అంటే ఎలా ఉండాలంటే భగవంతుడి యొక్క నామాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి కాదు. భగవంతుడికి సేవ కోసం ఉపయోగించుకునేలా ఉండాలి. సో ఆ విధంగా ఏకాదశి రోజు ఎక్కువగా నామాన్ని స్మరించుకుంటూ ముఖ్యంగా మనకి ఏవైతే మన జీవితంలో ఏవైతే ల్యాక్ ఉన్నాయో అంటే ఈ భక్తి చేయడానికి ఏవైతే మనం వెనక్కి లాగుతున్నాయో వాటన్నిటిని కూడా మనసులో మనము ఒక్కసారిగా భగవంతుడి ముందు పాదాలు చెంతుంచి కృష్ణ నేను నిన్ను శరణ్ తీసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు నువ్వు హెల్ప్ చేయి కొంచెం. నేను భక్తి చాలా సిన్సియర్‌గా చేయాలనుకుంటున్నాను. నా దగ్గర సీరియస్‌నెస్ లేదు. నాలో లోపల చాలా అనర్థాలున్నాయి. చాలా ప్రాబ్లమ్స్‌లో కూడా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఎంతో కొంత నీ భక్తి చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం హెల్ప్ చేయి అని మనము భగవంతుడి పాదాల ముందు గాని కోరుకుంటే ఖచ్చితంగా నో డౌట్ అండి. అడక్కముందే ఇవ్వడానికి కృష్ణుడు కుతూహలాట పడిస్తుంటాడు. అరే! ఇంతకాలం ఈ విధంగా ప్రే చేస్తున్నాడని పరమాత్మ రూపంలో కృష్ణుడు ఆనందపడిపోతూ మీరు చూడండి ఆటోమేటిక్‌గా మన ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి. మనం నిజంగా భక్తి వైపు ఉండగానే సంహౌ ఆర్ అదర్ ప్రకృతి అనేది. ఎందుకంటే మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి మొత్తం నా అండర్ డైరెక్షన్‌లో ఉంది. ప్రకృతి ఆటోమేటిక్‌గా మారిపోద్దండి మనకు. సో, ఏకాదశి లాంటి రోజులు మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని, భగవంతుడికి శరణు తీసుకొని, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. మనం అందరం కూడా ప్రయత్నించుదాం. ఒకసారి అందరూ అన్‌మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే 2 రామ మినిట్స్. హరే రామ 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 హరే హరే కృష్ణ 2 హరే మినిట్స్ కృష్ణ అండి. కృష్ణ 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 హరే 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 కృష్ణ, హరే రామ 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 హరే రామ, హరే హరే హరే. సో, హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 హరే, కృష్ణ హరే హరే రామ, హరే రామ, రామ హరే రామ, రామ హరే. హరే రామ 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 హరే హరే సో, హరే జపించండండి. కృష్ణ సో, మీరు ఇంకా సమయం ఉంది మనకు పడుకునే లోపు. కనీసం ఒక 10, 15 నిమిషాలను కూర్చొని 108 మాలలైనా గాని, లేదా ఒక పావుగంట మీ దగ్గర మాలలు లేకపోతే 108 మాలలు కాదు, 108 సార్లు మంత్రాలైనా గాని 10 నిమిషాలు టైం పట్టుద్ది. 108 మాలలు జపించినా పర్లేదు. ఎన్ని మాలలు జపించినా గాని ఓకే. జపిస్తూ ఉండండి. ఈ సెషన్‌లో ఇంక మీకేమైనా సందేహాలు ఉన్నాయా అండి? మీకేమైనా సెపరేట్‌గా ఏమైనా సందేహాలు ఉన్నాయా అడగడానికి? ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. అది కంఠమాల గురించి చెప్పండి. నియమాలేంటి? ఓకే. ఓకే. యాక్చువల్‌గా కంటిమాల వేసుకోవడానికి పెద్దగా మనం ఏదో తపస్సు చేయాల్సిన నియమాలంటే ఏమి లేవండి. ఈ తులసి మాల. సో, దీనిని మీరు స్టార్టింగ్‌లో ఒక రౌండ్ ఏసుకోవచ్చు. లేదా 2 రౌండ్‌లు కూడా ఏసుకోవచ్చు. తులసి మాల ఏసుకోవడానికి ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే ఫస్ట్ నియమం మాంసం తినకూడదండి. అది మొట్టమొదటి నియమం. మాంసం అసలు టచ్ చేయకూడదు. గుడ్లు కూడా తినకూడదు. ఫిష్ ఇలాంటివి కూడా తినకూడదు. అవి పక్కనుంచాలి. అది అది ఉన్నట్లయితే ఒక రౌండ్ ఏసుకోవచ్చు. ఒక రౌండ్ ఇలాగా. 2 రౌండ్‌లు వేసుకోవాలంటే ఆనియన్ గార్లిక్ కూడా తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అవి తమో గుణాన్ని ఇస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా. సో, ఆనియన్ గార్లిక్ కూడా తీసుకోకూడదు. ఇంకా హరినామాన్ని జపిస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ ఒక కొన్ని రౌండ్‌లు 4 రౌండ్స్ అయినా, 5 రౌండ్స్ అయినా, 6 రౌండ్స్ అయినా, 7 రౌండ్స్ అయినా ఇలాగా మనం జపిస్తూ ఉండొచ్చు. కొన్ని రౌండ్స్ నియమాలంటూ పెట్టుకొని ఓకే. ఇవాళ నుంచి నేను 4 రౌండ్‌లు జపిస్తాను. ప్రతిరోజు 4 రౌండ్‌లు జపించడం. కనీసం ఒక రౌండ్‌తో స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఒక రౌండ్ చేయడం. సో, ఇదన్నమాట. సో, ముఖ్యంగా మాంసం తినకూడదు. అది మెయిన్ క్రైటీరియా. ఆ తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా స్లోగా మానేస్తే అది కూడా బెటర్. ఖచ్చితంగా మానేయాలి 2 రౌండ్‌లు వేసుకోవాలంటే. సో, ఇవి నియమాలండి. అది ఎవరైనా ఇస్తారా? లేకపోతే కొనుక్కోవాలా?
మనం జనరల్‌గా గురువుగారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. దీక్ష తీసుకునే టైంలో గురువుగారులు ఇస్తారు. అది గురువుగారులు ఇచ్చేటప్పుడు మనకు ఇంకొంచెం మూడో రౌండ్ వచ్చుద్దనమాట. అంటే 3 రౌండ్‌లొస్తాయి ఇక్కడ కంటికి. అంటే అప్పుడేం జరుగుద్దంటే మనం ఖచ్చితంగా 16 మాలలు చెయ్యాలి. 4 నియమాలు పాటించాలి. 4 నియమాలేంటంటే మోసం చేయకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు, ఇంటాక్సికేషన్ అంటే డ్రగ్సు, మత్తు పానీయాలు, సిగరెట్లు అవి తీసుకోకూడదు. తర్వాత మీట్ ఈటింగ్ మాంసం తినకూడదు. తర్వాత ఇల్లిసిట్ సెక్స్ అంటే మనకు ఔట్‌సైడ్ మ్యారేజ్ వ్యవహారాలు ఉండకూడదు. అంటే వేరే భర్తతోటి గాని, లేదా భార్యలైతే వేరే భర్తలైతే వేరే వాళ్ళతోటి గాని ఉండకూడదు. భార్య అయితే భర్తతో ఉండాలి. భర్త అయితే భార్యతోనే ఉండాలి. ఇలాగుండాలనమాట. ఈ నియమాలు పాటించాలి. దీక్ష తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇవి బ్రేక్ చేయకూడదు. సరే దీక్షకు ముందు మనం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా మన లైఫ్ కొంచెం ఎన్నో పాపాలు చేస్తున్నప్పటికి కూడా అంటే మనం ఈ హరినామం గురించి, దీక్ష గురించి వీరికి తెలియదు కాబట్టి మనం చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు తెలిసినా గాని చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా కనీసం అప్పటినుంచి ఎలా ఉండాలంటే మన జీవితం కంప్లీట్‌గా మారిపోవాలి. ఎలా ఉండాలంటే మనం అన్ని పనులు చెయ్యొచ్చు. మన పనులను చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఎలా ఉండాలంటే మన ఫోకస్ మొత్తం మోసాలు, గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్ అవి ఖచ్చితంగా ఉండకూడదు. 16 మాలలు ఖచ్చితంగా చేయాలి. అదే దీక్ష తీసుకుంటున్నప్పుడు. ఒకవేళ దీక్ష తీసుకోకుండా గురువుగారి దగ్గర అది కొంత సమయం పట్టుద్ది. ఒక 4, 5 ఇయర్స్ తర్వాతైనా గానీ ఇమ్మీడియేట్‌గా మీరు కావాలంటే వేసుకోవచ్చు. మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకున్నా గానీ, ఏదో ఇస్కాన్ టెంపుల్ ఎక్కడికెళ్ళినా 2 మాలలు తీసుకోవచ్చు. కానీ మీ స్వంతగా నియమాలు ఫాలో అవ్వాలండోయ్. ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! మాంసం తినకూడదు ముఖ్యంగా. ఓకే. ఒక రౌండ్ వేసుకొని ఒక కొంతకాలం తర్వాత ఆనియన్ గారెలు కూడా మానేయొచ్చు. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే. ఇవి ముఖ్యమైన నియమాలండి. అది 24 అవర్స్ వేసుకోవాలా? 24 అవర్స్ అంటే? అంటే ఆల్వేస్ ఇన్ ద బాడీ. కరెక్ట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అవుద్ది ఇంకా. కరెక్ట్. ఓకే. పార్ట్ ఎప్పుడు ఆఫ్ తీయకూడదు. ఇంకెప్పుడు తీయకూడదు. ఇది పోయింది. ఓకే. అంటే ఓకే. ఒకవేళ మనం ఇదేమన్నా స్నానం చేసేటప్పుడు ఏమన్నా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఇది కొంచెం వీక్ అయిపోతున్నప్పుడు అప్పుడేం జరుగుద్దంటే, ఇంకొక కంటిని మనం ఇలా వేసుకొని ఈ కంటిని తీసేయాలి. ఈ కంటి అంటే అర్థమేందంటే, ఇక్కడి నుంచి చెడు పోకూడదు. ఇక్కడి నుంచి చెడు రాకూడదు. ఇది బ్యారియర్. ఇదొక లైసెన్స్. ఇది నా గురువుగారు ఐ యామ్ ద డాగ్ ఆఫ్ మై గురు. నేనొక సేవకుడిని, భగవంతుడి యొక్క సేవకుడిని. అది చెప్పడానికన్నమాట. సో, అంటే దాని అర్థం ఏంటంటే, నేనిక నుంచి కొంచెం నిష్ఠగా ఉండి, నేనిక నుంచి భగవంతుడి యొక్క సేవలోనే ఉంటాను అని చెప్పుకోవడానికి ఇది చాలా మనం చూపిస్తున్న నిదర్శనంగా. అందుకే యమధర్మరాజు కూడా తను సాష్టాంగ ప్రణామం చేస్తారు వైష్ణవుల్ని చూస్తే. వాళ్ళు వాళ్ళు పొరపాటున ఏదైనా కొన్ని కారణాల వల్ల వాళ్ళు యమపురికెళ్తే వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుంది యమధర్మరాజు ద్వారా. మీరొచ్చి మమ్మల్ని పునీతులు చేయండి, హరినామ సంకీర్తనలు చేయండి. అక్కడున్న వాళ్ళని కూడా హరినామాలు వింటున్నప్పుడు వాళ్ళ పాపాలు కూడా పోతాయి అని స్పెషల్. ఒకవేళ ఎందుకైనా వెళ్తే వాళ్ళు సామాన్యంగా వైష్ణవులు వెళ్లరు. వైష్ణవులు వెళ్తే ప్రచారం చేయడానికే వెళ్తారు. అంటే హరినామాన్ని ఇవ్వడానికే వెళ్తారు యమపురికి, యమలోకానికి. సో, ఈ వీలైనంత వరకు చెప్పండి మాతాజీ గారు. ఈ బీట్రూట్, క్యారెట్ కూడా తినకూడదు అని అన్నారు. బీట్రూట్, క్యారెట్ తినొచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. బీట్రూట్, క్యారెట్ అది పెద్ద ప్రాబ్లమే లేదు. బీట్రూట్, క్యారెట్‌కి జనరల్‌గా ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు వాళ్ళేం చేస్తారంటే, అది భూమిలో నుంచి వచ్చినటువంటి ఏవైతే ఈ దుంపలున్నాయో, వాటికి వాళ్ళు నో చెప్తారు. కానీ అవి మన వైష్ణవ సంప్రదాయంలో అలా ఏం లేదండి. తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. వైష్ణవ సంప్రదాయంలో మనకున్నటువంటి కాకపోతే ఆనియన్ గార్లిక్ ఎందుకు చెప్పకూడదంటే, మనకు 3 గుణాలంటే భగవద్గీతలో వస్తే మనం ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. రజోగుణం, సాత్విక, సత్వగుణం, తమో గుణం ఉంటాయి. తమో గుణం అంటే మనం పాపాలు చేయడానికి అనుకూలమైనటువంటి గుణం అన్నమాట. ఒక మనిషి లేజీగా, డ్రౌజీగా ఏది చెప్పినా అర్థం చేసుకోవడం, తనకు నచ్చిందే చేస్తుంటాడు, ఏది పడితే అది చేస్తుంటారు. అలాంటి గుణాన్ని ఇస్తాయి ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి. అందుకోసమని అవి మనం తీసుకోం. లేదంటే మనం తీసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. ఇంకా నాకు ఎలిజిబిలిటీ రాలేదని అనుకుంటున్నా. పర్లేదు. మనం ఎప్పుడు కూడా మన యొక్క స్థితి మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే యాస్పిరేషన్స్‌తో ఉండాలి. యాస్పిరేషన్ అంటే నేను హరినామాన్ని జపించాలి యాస్పిరేషన్స్‌తో ఉన్నప్పుడు అప్పుడు మనకు హరినామం ఆ శక్తి ఇస్తుంది. మనంతటా మనకు శక్తి రాదండి. ఎప్పటికీ రాదు. ఇది నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న చాలా మంది భక్తుల అనుభవం కూడా అదే. మనంతట మనకు శక్తి విహీనులం. మనకు శక్తి లేదు. ఈ ప్రపంచంలో కృష్ణుడు 2 విధాలుగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఈ జనాలందరిని ఉద్ధరించడానికి కృష్ణుడు 2 విధాలుగా వస్తారు. ఒకటి నామ రూపంలో, హరినామం రూపంలో. 2 గురువు రూపంలో.
ఈ 2 అందుకే మనం గురువుగారి దగ్గర శరణుగా ఉన్నప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. గురు కృప అంటారు దాన్ని. ఆ శక్తి వస్తుంది. మనకిప్పుడు గురువుగారు మన దగ్గర లేనప్పుడు, మనకు వాళ్ళ దగ్గర వెళ్ళలేనప్పుడు మనం హరినామాన్ని తీసుకోవచ్చు. హరినామం మనకు ఆ శక్తినిస్తుంది. మనం ఏ కండిషన్‌లో ఉన్న హరిణ కృష్ణ మంత్రం తీసుకుంటే వితిన్ ఇయర్స్‌లో మన జీవితంలో మార్పు వచ్చేస్తదండి. అది ఎలా వచ్చిద్దని నేను కూడా చెప్పలేను గానీ, ప్రాక్టికల్ ఉదాహరణ ఎవరైతే అలా తీసుకున్నారో వాళ్ళందరి జీవితంలో వచ్చింది. కొన్ని వందల మంది భక్తుల జీవితంలో ఇప్పుడు కూడా వస్తుంది. అది రాలేదు అనడానికి నాకెవరు ఉదాహరణ లేరు. ఎవరు హరినామాన్ని జపించినా మాకు 6 నెలల్లో మా జీవితం మారిపోయిందండి. మాకు కంప్లీట్‌గా మార్పు వచ్చేసిందని వాళ్ళు ప్రాక్టికల్ ప్రూఫ్ అది వాళ్ళందరికి కూడా. కాబట్టి మన గురువుగారులు మనకంత దగ్గరలో అవైలబిలిటీ లేనప్పుడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనప్పుడు, మనకిప్పుడంత శక్తి కూడా లేనప్పుడు, మనకంత నియమాలు తెలియనప్పుడు, మనం హరినామాన్ని తీసుకోవచ్చు. సో, హరినామం తీసుకున్నప్పుడు మనకు కొంతకాలం తర్వాత మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా మనం వేసుకోవచ్చండి కంటిమాల. కానీ వేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. ఓకే. మనం స్లోగా అంటే ఒక నెలైనా, 2 నెలలైనా, 6 నెలలైనా, ఒక సంవత్సరమైనా, 2 ఇయర్స్ అయినా గాని ఒక టైమ్ లిమిట్ అంటూ పెట్టుకొని ఖచ్చితంగా రావాలి. మానవ జీవితానికి సార్థకం అంటే ఇదేనండి. సార్థకం అంటే ఆ! మన గురువుగారి యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని మన జీవితంలో ఇప్పుడు మన జపమాల లాంటి బీట్స్ పెద్దవి ఉన్నవి తులసి మాలవి కూడా ఉంటాయి కదండి. తులసి మాల. తులసి ఆ! మాలలుంటాయి. పెద్దగా ఉంటాయి. అది లాంగ్ గా ఉంటుంది ఆ మాల. ఆ! జనరల్‌గా జనరల్‌గా అది మాల వేసుకోవచ్చా? ఆహ్, తులసి మాల తులసి మాల లాంగ్‌ది. జనరల్‌గా తులసి మాలలు వేసుకోకూడదు. తులసి మాల వేసుకోవాలంటే నియమం ఇదే. ఇప్పుడు నేను చెప్పిన నియమాలే తులసి మాలలకి. ఓకే. 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 తులసి మాలలన్నిటికి. ఓకే. ఓకే ప్రభుజీ. ఎందుకంటే తులసి కృష్ణ ప్రేయసి. సో, అదనమాట. తులసి ప్లస్ మాధవ తిథి. ఈ 2 కూడా భక్తి జనని. మాధవ తిథి అంటే ఏకాదశి ఇవాళ తులసి. మన ఇంట్లో అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదివరకు తులసి మొక్క ఉండేది. ప్రతి ఒక్కరు తులసికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో భక్తిదేవి తాండవిస్తుంది. ప్రతి ఒక్కరికి భక్తి హృదయంలో వస్తుందనమాట. ఏ ఇంట్లో తులసి ఉంటుందో ఆ ఇంటికి యమధర్మరాజు రారండి. వాళ్ళు కూడా యమదూతలు కూడా రారు. తులసి మొక్క ఉండడం అంత ప్రాధాన్యత. తులసీదేవి, ఏకాదశి ఈ 2 మనకు భక్తి జనని. భక్తినిస్తాయి మనకు. కృష్ణ భక్తినిస్తాయి. సరేనండి. మళ్ళీ మనము రేపు ఆదివారం కలుసుకుందాం. మనం ప్రతి వారం కలుసుకుందాం. దానికి తోడు ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగ నేను క్లాసులు చెప్తాను. అప్పుడు మీరు మన గ్రూప్‌లో చూసి జాయిన్ అవ్వచ్చు. సో, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? సందేహాలున్నాయా ఇంకెవరికైనా? లేదండి. ఆ! థాంక్ యూ గురుగారు. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే హరే, కృష్ణ, హరే హరే రామ, కృష్ణ, హరే రామ, రామ రామ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే. మళ్ళీ హరే కృష్ణ. వచ్చే సెషన్‌లో మళ్ళీ కలుసుకుందామండి. జై శ్రీరామ్, అందరికీ జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. హరి బోల్. అమ్మా! అయిపోయింది.